వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో దేవుని మందసాన్ని గురించినటువంటి విషయాలను తెలుసుకుందాం. దేవుని మందసం ఎక్కడ ఉంది, బబులోను ఆక్రమణం తర్వాత అసలు ఏం జరిగింది, మందసం యొక్క ప్రయాణము మొదటి నుంచి చివరి వరకు తెలుసుకుందాం. ఈ వీడియోను 2 భాగాలుగా చేయాలని అనుకుంటున్నాను. మొదటిది మందసం ఎక్కడ నుండి ఆరంభమైంది, మందసం యొక్క వివరాలు ఏమిటి, మందసాన్ని ఎవరు తయారు చేశారు, మందసం ఏ ప్రాంతాలకు ఏ సమయాలలో ఎలా ప్రయాణం చేసింది, చివరిగా మందసాన్ని ఎవరు ఎక్కడ చూశారు అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండో వీడియోలో ఇప్పుడు మందసం ఎక్కడ ఉంది, మందసాన్ని గూర్చినటువంటి అన్వేషణ ద్వారా తెలుపబడినటువంటి నిజాలు ఏంటి అనేటువంటి విషయాల్ని రెండో వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయేలీల ప్రజల చరిత్రలో అతి ప్రాముఖ్యమైనటువంటి వస్తువు మందసం. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత మోషే ద్వారా దేవుడు మందసాన్ని ఇజ్రాయేలీల ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాలు మందసం ఇజ్రాయేళ్ల ప్రజలతో ఉంది. ఎన్నో అద్భుతాలు జరిగించి శత్రువులపై విజయాన్ని సాధించి దేవుని మహిమోన్నతమైనటువంటి సన్నిధికి గుర్తుగా ఈ మందసం ఉండేది. అయితే క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేసి దేవాలయాన్ని కూల్చివేయడం జరుగుతుంది. కూల్చివేసిన తర్వాత దేవాలయంలోని వస్తువులను బబులోనుకు తీసుకొని పోతాడు. అక్కడి నుండి మందసం ఇజ్రాయేళ్ల ప్రజల చరిత్రలో కనిపించకుండా కనుమరుగైపోతుంది. ఇది అప్పటి నుండి అనేక సంవత్సరాలలో ఎంతోమంది మందసాన్ని గూర్చి అన్వేషించడం ప్రారంభిస్తారు. అయితే కొంతమంది ఆ మందసం ఇంకా యెరూషలేం దేవాలయంలో ఒక సీక్రెట్ ఛాంబర్లో ఉంది అని చెప్తూ ఉంటారు. మందసం ఎక్కడ ఉంది అనేటువంటి విషయాలను తెలుసుకునే ముందు మందసం ఎక్కడ ప్రారంభం అయింది, చివరిగా ఎక్కడకు చేరుకుంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీల ప్రజల జీవితంలో అతి పరిశుద్ధమైనటువంటి వస్తువు దేవుని నిబంధన మందసం. ఈ మందసాన్ని గురించి మొట్టమొదటిసారిగా నిర్గమకాండము 25వ అధ్యాయము 10 నుంచి 22 వచనాల్లో దేవుడైన యెహోవా మోషేతో మందసాన్ని నిర్మించమని చెప్పడం మనం చూస్తాం. మందసం యొక్క కొలతలు మనం గమనించినట్లయితే 4.3 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు మరియు 2.5 అడుగుల ఎత్తు కలిగి తుమ్మకర్రతో చేయబడి ఉంటుంది. లోపట వెలుపట బంగారంతో, దానిపైన బంగారంతో చేయబడినటువంటి కరుణాపీఠము, ఆ కరుణాపీఠం పైన 2 కేరూబులను ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండునట్లు నిర్మించాలని దేవుడు చెప్తాడు. ఇక మందసంలో ఉన్నటువంటి వస్తువుల గురించి మనం తెలుసుకుందాం. ఈ మందసంలో మొదటిగా 10 ఆజ్ఞల పలకలను మనం చూస్తాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనం. రెండవదిగా అహరోను కర్ర, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. ఇక మూడవదిగా మన్నా పాత్ర, నిర్గమకాండము 16వ అధ్యాయము 34వ వచనం. ఈ 3 వస్తువులు మందసంలో ఉంటాయి. దీనిని గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూడవచ్చు. మందసాన్ని తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరో మనం చూద్దాం. మందసమును ప్రత్యక్ష గుడారంలోని ఉపకరణములన్నిటిని తయారు చేయుటకు యూదా గోత్రంలో నుండి బెసలేలు అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. ఇతనికి అసిస్టెంట్గా దాను గోత్రం నుండి హలియాబు అనే వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. నిర్గమకాండము 31వ అధ్యాయము 2-6 వచనాలలో ఈ విషయాలను మనం గమనించవచ్చు. ఇక మందసము తయారు చేయడం పూర్తయిన తర్వాత దానిని ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఉంచడం జరుగుతుంది. ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేసినంత కాలము దీనిని యాజకులు మోసుకొని వెళ్ళేవారు. నిర్గమకాండము 40వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తాం. మందసం యొక్క ప్రయాణాన్ని మనం 2 ఘట్టాలుగా చూడవచ్చు. మొదటిది సీనాయి నుండి షిలోహు వరకు, రెండవది షిలోహు నుండి దావీదుపురమునకు. మొదటి ఘట్టాన్ని మనం చూసినట్లయితే సీనాయి నుండి షిలోహు వరకు, సీనాయి పర్వతం దగ్గర నుండి ప్రత్యక్ష గుడారంలో వారు ప్రయాణం చేసిన చోట్లలో మందసాన్ని తీసుకొని వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో ఉంచారన్నటువంటి విషయాన్ని నిర్గమకాండము 40వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తాం.
ఆ తరువాత మందసాన్ని జోషువ కాలంలో మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3-6 వచనాలు గనుక మనం గమనించినట్లయితే, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలేను. ఐగుప్తు అరణ్యము దాటి వాగ్దాన దేశపు సరిహద్దులకు చేరుకున్న తర్వాత యోర్దాను నది దాటేటువంటి సమయంలో మందసంను గూర్చినటువంటి ప్రస్తావన మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. యాజకులైన లేవీల పాదములు యోర్దాను నీటిని త్రాకగానే యోర్దాను 2 పాయలుగా చీలిపోతుంది. ఆ తర్వాత మందసము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో యెరికో పట్టణము ముట్టడి వేసినప్పుడు దేవుని మహా సన్నిధికి గుర్తుగా దేవుని పరాక్రమ కార్యాన్ని జరిగించే సాధనంగా మందసాన్ని మనం చూస్తాం. ఈ విధంగా మందసము యెరికో పట్టణాన్ని జయించిన తర్వాత చివరిగా షీలోహు వరకు చేరుకుంటుంది. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడవచ్చు. ఇజ్రాయేలీలు ఆ దేశంను స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షీలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసిరి. న్యాయాధిపతుల కాలంలో షీలోహు అనే ప్రాంతం రిలీజియన్స్ క్యాపిటల్గా ఇజ్రాయెల్ ప్రజలకు ఉండేది. దేవుణ్ణి ఆరాధించే ప్రదేశంగా ఉండేది. ఈ షీలోహులో మందసము దాదాపుగా 369 సంవత్సరాలు ఉంటుంది. ఇక షీలోహు నుండి ఎవరికి కనిపించకుండా కనుమరుగయ్యే ముందు 8 ప్రాంతాలను మందసం ప్రయాణం చేస్తుంది. మొదటిగా మనం చూసినట్లయితే ఎబెనెజర్లో, మొదటి సాముయేలు గ్రంథము 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినటువంటి సందర్భాలలో ఎబెనెజర్ అనే ప్రాంతంలో దేవుని మందసాన్ని మనం చూస్తాం. ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతున్నటువంటి సమయంలో దేవుని మందసాన్ని వారితో కూడా తీసుకువెళ్తే యుద్ధంలో జయిస్తామని తలచి వారు మందసాన్ని యుద్ధానికి తీసుకొని వెళ్తారు. అయితే దేవుడు వారి పక్షమున లేడు కనుక ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. ఆ యుద్ధంలోనే ఏలీ యొక్క 2 కుమారులు చనిపోతారు. ఫిలిస్తీన్లు యుద్ధంలో జయించి దేవుని మందసాన్ని పట్టుకొని పోతారు. రెండవ ఘట్టంలో మొదటి ప్రాంతము షీలోహు అయితే రెండవ ప్రాంతము ఎబెనెజరు. ఇక ఎబెనెజర్ నుండి 3వ ప్రాంతము ఆష్డాడ్. ఇజ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు జరిగిన యుద్ధంలో దాదాపుగా 34,000 మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోతారు. అప్పుడు ఫిలిస్తీన్లు మందసాన్ని ఆష్డాడ్లోని డాగోను అనే గుడిలో ఉంచుతారు. మొదటి సాముయేలు గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలలో మనం చూస్తాం. ఫిలిస్తీన్లు దేవుని మందసము పట్టుకొని ఎబెనెజర్ నుండి డాగోను గుడిలో డాగోను ఎదుట దానిని ఉంచిరి. అప్పుడు దేవుడైన యెహోవా ఆష్డాడ్ ప్రాంతము వారికి గడ్డల రోగము కలుగచేయగా ఆష్డాడ్ ప్రాంతము ప్రజలు మందసం మన మధ్య ఉండుట కారణం చేతనే ఈ గడ్డల రోగము సంభవిస్తుంది అని గ్రహించి వారు ఆ మందసాన్ని గాతు ప్రాంతానికి పంపిస్తారు. మందసం యొక్క ప్రయాణంలో 4వ ప్రాంతము గాతు. మొదటి సాముయేలు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఫిలిస్తీన్ల సర్దార్లందరినీ పిలువనంపించి ఇజ్రాయేలీల దేవుని మందసమును మనము ఏమి చేద్దుము అని అడిగిరి. అందుకు వారు ఇజ్రాయేలీల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు ప్రాంతమునకు పంపుడని చెప్పగా జనులు ఇజ్రాయేలీల దేవుని మందసమును అక్కడ నుండి గాతుకు మోసుకొని పోయిరి. అయితే గాతు ప్రాంతంలో వారికి కూడా గడ్డల రోగము కలగజేసే విధంగా చేస్తాడు. గాతు ప్రాంతము వారు కూడా ఆ దేవుని మందసానికి భయపడి అక్కడ నుండి వారు ఈక్రోను ప్రాంతానికి పంపిస్తారు. ఇక 5వ ప్రాంతం ఈక్రోను ప్రాంతం. మొదటి సాముయేలు గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలలో మనం చూస్తాం. గాతు ప్రాంతం నుండి ఈ ఈక్రోను అనేటువంటి ప్రాంతము దాదాపుగా 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఈ ఈక్రోను ప్రజలు దేవుని మందసము వస్తుందని విని ముందుగానే భయపడి ఫిలిస్తీన్ల సర్దార్లను లేదా ఫిలిస్తీన్ల లీడర్లను పిలిపించి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా మందసము మన దగ్గర ఉంటే మన వారి ప్రాణాలకు ప్రమాదం అని మందసాన్ని తిరిగి ఇజ్రాయేలీలకు పంపించాలని నిర్ణయించుకుంటారు. ఈ విధంగా 7 నెలల పాటు మందసము ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉంటుంది. మొదటి సాముయేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. ఇక 6వ పట్టణము బెతంషెషు.
అటు తర్వాత ఫిలిస్తీన్లు మందసం కొరకు క్రొత్త బండి ఒకటి చేయించి బంగారంను మందసమును ఆ బండి మీద ఎక్కించి పంపించి వేస్తారు. అయితే ఆ బండి బెతంషేషు ప్రాంతంలో యెహోషువ యొక్క పురంలోనికి వచ్చి ఆగుతుంది. మొదటి సాముయేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఈ బెతంషేషు వారు చేసిన పనేమిటో మనం గమనించినట్లు అయితే మొదటి సాముయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనము, బెతంషేషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనములలో 50,070 మందిని మొత్తెను. యెహోవా ఒక్క దెబ్బతో అనేక జనులను మొత్తెగా జనులు దుఃఖక్రాంతులైరి. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించినట్లయితే మొదటి సాముయేలు గ్రంథము 4వ అధ్యాయము ఇజ్రాయేలీల ప్రజలకును ఫిలిస్తీన్లకు మధ్య జరిగినటువంటి యుద్ధంలో మందసాన్ని గూర్చి ఫిలిస్తీన్లు ఎలా స్పందించారో మనం గమనిస్తే మొదటి సాముయేలు గ్రంథము 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలలో మనం గమనించినట్లయితే ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలతోనే ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చి నన్ను తెలుసుకొని జడసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఎప్పుడిలా సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవడును విడిపింపగలడు, అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా, ఫిలిస్తీన్లు మందసం వచ్చింది అని మాట విన్నప్పుడే వారు భయంతో జడిసిరి అని మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదు, ఫిలిస్తీన్లు మందసాన్ని తీసుకొని పోయినప్పుడు కూడా వారు మందసాన్ని ఎప్పుడూ కూడా తెరిచి చూడడానికి ప్రయత్నం చేయలేదు. ఇక్కడ మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే దేవుని మందసము దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క శక్తికి సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది. ఇక 7వదిగా మందసము కిర్యతారీము అనే ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ కిర్యతారీము అనే ప్రాంతంలో అవినదబు అనే వ్యక్తి యొక్క ఇంటిలో మందసాన్ని ఉంచుతారు. అక్కడ ఈ మందసం 20 సంవత్సరాలు ఉంటుంది. మొదటి సాముయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. మొదటి సాముయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనం చూస్తాం. దావీదు రాజుగా ఉన్నటువంటి సమయంలో దావీదు మందసాన్ని యెరూషలేమునకు తీసుకొని రావాలని ఆలోచన చేస్తాడు. 2వ సాముయేలు 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. ఉజ్జా మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఉజ్జా మరణించడాన్ని బట్టి మందసాన్ని గెత్తీయుడైన ఉబేదేదేము ఇంటిలో 3 నెలలు దావీదు ఉంచుతాడు. 3 నెలల తర్వాత దావీదు మరల మందసాన్ని వైభవంగా దావీదుపురంకు తీసుకొని వస్తాడు. అటు తర్వాత చివరిగా మందసం యొక్క లొకేషన్ గురించి వ్రాయబడింది 2వ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయంలో. యెషయా రాజు కాలంలో క్రీస్తు పూర్వం 957వ సంవత్సరంలో చివరిగా సొలొమోను మహారాజు కట్టించినటువంటి దేవాలయంలో ఉంచబడుతుంది. ఇదే మందసాన్ని చూసినటువంటి ఆఖరి లొకేషన్. క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేసి పట్టణమును దేవాలయంను నాశనం చేసి దేవాలయంలోని వస్తువులనన్నిటినీ తీసుకొని పోతాడు. అయితే నెబుకద్నెజరు తీసుకొని వెళ్ళినటువంటి వాటిలో మందసంను గూర్చినటువంటి ఎటువంటి ప్రస్తావన ఉండదు. నెక్స్ట్ వీడియోలో మందసం ఇప్పుడు ఎక్కడ ఉంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జిఎస్ విహారీ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.